ఈరోజు నువ్వు ఎట్టొచ్చావో పాయింట్ కాదు, ఏ వేదంతో వచ్చావో పాయింట్ కాదు, శూన్యమైన హస్తాలతో వచ్చావో పాయింట్ కాదు. ఇప్పుడు అంతిమ యాత్ర స్టార్ట్ అయ్యి వెళ్తా ఉంటే ఆ చుట్టుపక్కల దేశాలు మాట్లాడుకుంటారంట, ఎవరండి ఈ విఐపి, ఈయన ఫరోనా అంటే అందరూ అంటున్నారు ఫరో కంటే గొప్పోడు. ఏం చేస్తాడు ఈయన అంటే, వీళ్ళ కొడుకు ఈ ప్రపంచాన్ని ఏం చేశాడు, కరువులో చచ్చిపోకుండా కాపాడాడు. ఆ యోసేపు యొక్క తండ్రినా. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు, కరువులో వచ్చాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు, ఆకలి కేకలతో వచ్చాడు. వచ్చేటప్పుడు నా కుటుంబం బతుకుతే చాలని వచ్చాడు. ఎట్లా వెళ్తున్నాడు బయటకి, ఫరో లాంటి ఘనత పొందిన వాడు వెళ్తున్నాడు, సమృద్ధిని దయచేసిన వాడు వెళ్తున్నాడు, తన ద్వారా కోట్ల మంది బ్రతికే స్థాయికి వచ్చి వెళ్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, ఎంటర్ అయింది ఒక బలహీనమైన వ్యక్తిగా, అవమానంతో తలదించుకుంటే ఎంటర్ అయ్యాడు. చివరికి అదే దేశం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కోట్ల మంది ఒక్కసారి లేచి సలాం కొట్టే స్థాయికి. యువర్ స్టోరీ ఇస్ నాట్ ఓవర్. నీ కథ ముగియలేదు. యూ కెనాట్ గో అవుట్ ఇన్ ద సేమ్ వే దట్ యు కమ్. ఈరోజు హైదరాబాద్కి ఎట్లా వచ్చావు అలా పోవడానికి వీల్లేదు, ఈ భారతదేశానికి ఎలా వచ్చావు అలా పోవడానికి వీల్లేదు. బహుశా నువ్వు లైవ్లో వింటూ అమెరికా కానీ ఏ దేశమైనా సరే ఎలా వచ్చావో పాయింట్ కాదు. వాగ్దాన దేశం మీద గురి పెట్టుకున్నవాడు ఏ ప్రాంతం అవమానం జరిగిందో ఆ ప్రాంతంలో రెట్టింపు ఘనత పొంది, ఎలా వచ్చావో పాయింట్ కాదు, ఎలా వచ్చావో పాయింట్ కాదు, ఎలా ఈ ప్రాంతం నుంచి నువ్వు వెళ్తావనేది